అదే కమ్యూనిజం ఉంది అనుకోండి, కమ్యూనిజంతో ఇంకొక పెద్ద తలనొప్పి. కమ్యూనిజంలో క్యాపిటలిజానికి స్థానం లేదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కమ్యూనిజం ఉంటే వచ్చిన లాభాన్ని ప్రజలందరికీ పంచాలి. ఆయిల్ ఫీల్డ్స్ను, ఆయిల్ కంపెనీస్ను జాతీయం చేయాలి. ఇలా చేయడం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా కావాలనే మిడిల్ ఈస్ట్లో షేక్ పాలనకు, కుటుంబ పాలనకు సపోర్ట్ చేసింది. 1970sలో అమెరికా రష్యా యొక్క కమ్యూనిస్ట్ పార్టీను ఆఫ్ఘనిస్తాన్ వరకే ఆపడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్లకు ఫండ్ చేసి ట్రైనింగ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాన్ని యుద్ధంలో బిజీగా ఉంచింది. సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కారణంగా రష్యా మిడిల్ ఈస్ట్లో ట్యాప్ చేయలేకపోయింది. మిడిల్ ఈస్ట్ మార్కెట్లో చొచ్చుకుపోలేకపోయింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ వరకే ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. రష్యా కాంపిటీషన్ లేనందున మిడిల్ ఈస్ట్లో అమెరికా తిరుగులేని శక్తిగా ఆధిపత్యాన్ని సాధించింది. 1979 వరకు అమెరికాకు షేక్ల మధ్య మంచి వ్యాపారం జరిగింది. ఇద్దరికి విన్ విన్ డీల్ అయింది. బట్